ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. అదేంటంటే మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు విమల ఆంటీ విరాట్ని పట్టుకొని నాని బాబు అంటుంది. ఇప్పుడు సడన్గా విరాట్ అనే కానీ నాకు మైండ్ బ్లాంక్ అయిపోయిందన్నమాట. జనరల్గా అమ్మలకి కొడుకులంటే బాగా ఇష్టం ఉంటుంది కదా, సో వాళ్ళకి ఏదో ఒక నిక్నేమ్ పెట్టుకుంటారు. సడన్గా నార్మల్ పిలుపు అంటే కష్టం కదా. అదే విషయం మా విరాట్ని అడగాలనుకున్నా, కానీ నేను అడిగింది నాకు కూడా అర్థం కాలేదని అప్పుడే అర్థమైంది. ఏంటి అన్నాడు విరాట్. అంటే అది విమల అంటే నిన్ను నాని అని కదా పిలవాలి అని నేను అడుగుతుంటే నా మొహంలో కన్ఫ్యూజన్ స్పష్టంగా కనపడిందేమో. కొంచెం పెదవులు వైట్ చేస్తూ, ఏంటి అంత అదృష్టమే? అంత లేదమ్మా, జస్ట్ ఒక పక్క పెదవులు సాగదీస్తూ, మా మమ్మీకి నాని అని పిలవాలంటే ఇష్టం, కానీ నాకు చిన్నప్పుడు అలా నిక్నేమ్స్తో పిలిపించుకోవడం నచ్చేది కాదు. అందుకే ఒక కండిషన్ పెట్టి మరీ నాని అని పిలిపించుకున్నాను అన్నాడు. ఆ కండిషన్ ఏంటని నేను తింకుతున్న టైంలో నాకు నా లైఫ్లోకి ఒక అమ్మాయి నా వైఫ్గా వచ్చే వరకు తనని నాని అని పిలవమన్నాను అని చెప్పాడు. అవునా అన్నట్లు తన వైపు చూస్తే, ఎస్, ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, అందుకే మమ్మీ నాని అని పిలవడం స్టాప్ చేసింది అన్నాడు. ఈయన గారికి ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా కమిట్మెంట్లు ఉంటాయా? మరి నాకేంటి? నేను ఇంత పెద్ద అయినా కూడా మా అమ్మ నాన్న పండు అని పిలుస్తారు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాక నేను కూడా కమిట్మెంట్ పెట్టేయాలి అనుకున్నా. జనరల్గా నాకు ఇలాంటి కమిట్మెంట్లు ఎందుకు రావబ్బా? ఎవరినో చూస్తే తప్ప నాకు ఇలా చేయాలి అలా చేయాలన్న ఆలోచనలు తట్టవు. అంత కెపాసిటీ, ఎంత మెచ్యూరిటీ నాకు లేదేమో కదా. ఇంటికెళ్ళాక నేను కూడా పండు అనే పేరును ఎరేజర్తో తుడిపేసినట్టు తుడిపేసి పెన్నుతో చెడిపోయలేని విధంగా వసుదా అని ముద్దుగా మా రఘుతో సునీతతో పిలిపించుకోవాలి అని స్ట్రాంగ్గా అనుకున్నా. అతని వైపు చూస్తే మధ్యలో నా వైపు, ఎల్లప్పుడూ రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు. మేబీ వాళ్ళ అమ్మ చిన్నప్పుడు వస ఎక్కువ పోయలేదేమో, నేను అడిగినంత వరకు చెప్పేసి తర్వాత తన దృష్టి మొత్తాన్ని రోడ్ మీదకి పెట్టేశాడు. ఖాళీగా ఉంటే నేను వసుదా, అదే పండు ఎందుకు అవుతాను? అందుకే తెచ్చుకున్న చాక్లెట్లు, జ్యూస్లు అలా ఉడిచేసి పేపర్లు బయటికి అలా దారి పొడవినా అంతా పారేస్తూ ఇంటికి చేరుకున్నామన్నమాట. యాక్చువల్లీ మేము ఫాస్ట్గా వచ్చామో తెలియదు, వాళ్ళు స్లోగా వచ్చారో తెలియదు, కానీ నేను వెళ్లేలోపు సాత్వి వదిన ప్రశాంత్ అన్నయ్య కారు దిగుతూ కనిపించారు. వాళ్ళని అక్కడే ఆపేసి, పండు ఇట్రా అని ప్రశాంత్ అన్నయ్య వాళ్ళ అమ్మ పిలిచింది. నన్ను పిలుస్తుంది ఏంటి ఈవిడ, ఇక్కడ నాతో చేయించాల్సిన పూజలేమైనా ఉన్నాయా అనుకుంటూ విరాట్ వైపు చూస్తే వెళ్ళు అన్నట్లు సైగ చేశాడు. సరే, మనతో ఎలాంటి అవసరం ఉందో ఏమో అనుకుంటూ వెళ్తే లోపలికి పిలిచింది నన్ను. అక్కడ ఇంకా ప్రశాంత్ అన్నయ్యకి చెల్లి వరుస అయ్యే వాళ్ళు ఇద్దరు ఉండటంతో వాళ్ళిద్దరితో పాటు నన్ను కూడా నిలబెట్టి మా ముగ్గురి చేతికి హారతి పళ్ళం అందించింది. సాత్వి వదిన ప్రశాంత్ అన్నయ్య గుమ్మంలోకి రాగానే ముగ్గురిని దిష్టి తీయమని చెప్పింది. సరే అని దిష్టి తీసాము. వాళ్ళు లోపలికి రాబోతుంటే నా పక్కన ఉన్న మిగతా ఇద్దరు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారబ్బా వీళ్ళు? దిష్టి తీయడం అయిపోయింది కదా, ఇంకా ఏం చేయాలా అనుకుంటూ ఉండగానే పేర్లు చెప్పి రావాలి అని గట్టిగా అరిచారు వాళ్ళిద్దరూ. ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని రావాలి అంటే అప్పుడు తట్టింది నా మొద్దు బుర్రకి. ఓహో, సినిమాలో చూశాం కదా, పేర్లు చెప్పుకొని లోపలికి వస్తారు కదా అనుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్రేజీగా అనిపించింది నాకు ఈ విషయం. మనం ఇంతకుముందు ఇలాంటివి చూసి వస్తే తెలుస్తుంది ఏ రోజైనా సరే అని చెప్పి వాళ్ళ గొంతులకి నేను కూడా గొంతు కలుపుతూ అడిగాను. చెప్పాలి అంటూ ఫస్ట్ ప్రశాంత్ అన్నయ్య చెప్పాడు. దెన్ సాత్వి వదిన చాలా అంటే చాలా చిన్నగా చెప్పింది. పాపం వాళ్ళు లోపలికి రానివ్వాలని చూస్తున్నారు, ఎందుకంటే సాత్వి వదిన పక్కన మా విరాట్ డార్లింగ్ ఉన్నాడు కదా, అతన్ని చూస్తే నాకే సగం తడిసిపోద్ది. కొత్త వాళ్ళు ఇలాగైతే మొత్తం భయపడేసి ఉంటారనుకుంటూ. అయినా నాకేంటి భయం, అయినా నా భర్త, ఈవిడ గారు నా ఆడపడుచు ప్లస్ నా వదిన అనుకుంటూ నాకు వినిపించలేదు అన్నాను. అప్పుడు కళ్ళెత్తి చూసింది వదిన. అప్పుడే చూసి వినిపించట్లేదని సరదా చేశాను వదినతో. అప్పుడు ఇంకాస్త గొంతు రెట్టించి అడిగింది. పాపం నా పిచ్చి మా విరాట్కి కూడా అలవాటైనట్టుంది. నన్ను పెద్దగా ఏమనుకోకుండా జస్ట్ సాత్వి వదిన సైడ్ నిలబడ్డాడు. పేర్లు చెప్పాక ఇంకొక బల్ల వెలిగిందన్నమాట. నాకు భారీ లంచం ఇస్తే తప్ప మేము లోపలికి రానివ్వము అంటూ నా చీరని నడుములో దోపినట్టుగా పట్టుకొని వాకిలికి అడ్డు నిలబడ్డాను. ప్రశాంత్ అనే తీసి కొంచెం మనీ వేశాడు.
నేనున్నానన్న ధైర్యంతో నా పక్కన వాళ్ళిద్దరు కూడా మాకేంటి లంచం అని అరిచారు. అప్పుడు సేమ్ ఎలా అనిపించిందంటే నాకు అన్నవరం మూవీలో పవన్ కళ్యాణ్ లాగా తన చేతికున్న ఉంగరాలైతే తీయలేదు, కానీ ఆల్రెడీ మేబీ షాపింగ్ చేసి పెట్టుకున్నాడేమో. అసలే మా విరాట్కి ముందు చూపు ఎక్కువ కదా. ఒక 3 బాక్సుల్లో ఉన్న కమ్మలు తీసి హారతి పళ్ళెంలో పెట్టి చాలా ఈ లంచం అని చాలా సాఫ్ట్గా కూల్గా అడిగాడు. అతను మాటల్లో దిగేసరికి ఈ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఎంత ఇచ్చినా కూడా లోపలికి రానివ్వలేదు అంటే చెంప చెల్లుమనిపిస్తాడేమో, లేదంటే కోపంగా చూస్తాడేమో అని భయమేసి చాలని చెప్పినట్టు చెప్పి వదినకి అన్నయ్యకి లోపలికి రావడానికి దారి ఇచ్చాం. ఇంకా తర్వాత వెంటనే యాస్టీస్ హిందీ డబ్డ్ సీరియల్స్లో లాగా నవధాన్యాల్ని కాలుతో నెట్టేసి లోపలికి రావడం, దీపం పెట్టడం, ఇంకా ఏదో పూజలు చేయడం అవన్నీ అయిపోయి వాళ్ళిద్దరూ వేరే రూమ్స్లోకి వెళ్ళారు. హాల్లో నేను, విరాట్ ఇంకా కొంతమంది బంధువులందరూ మిగిలిపోయాం. అసలే మనకు చీర కొత్త, అందులో చీరతో ఎవరు జర్నీ చేసి తెల్లవారుజామున చీర కట్టి అనుకుంటే భయ్యా చెప్పకూడదు కానీ సినిమా కనపడుతుంది నాకు అనుకుంటున్న సమయంకి ప్రశాంత్ అనే వాళ్ళ మమ్మీ వచ్చి పండు మీ రూమ్ పైన పదా చూపిస్తా అంది. దేవుడా థ్యాంక్ యూ అనుకుంటూ తెచ్చిన ఒక బ్యాగ్ తీసుకొని పైకి పరిగెత్తాను. అంటే లిటరల్గా కాదులేండి, అక్కడ రూమ్ చూపించి ఇందులో ఫ్రెష్ అవ్వండి, సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వ్రతమని చెప్పేసి ఆంటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ చీర ఎలా విప్పాలరా బాబు అనుకుని ఎక్కడెక్కడ పిన్నులు పెట్టిందా మా సునీత అని చూసుకుంటున్న టైంకి డోర్ గడి శబ్దం వినపడింది. నువ్వేంటి నా రూమ్లో? ఎంత ఇద్దరం పెళ్లి కూతురు పక్క అయితే మాత్రం రూమ్ వరకు వచ్చేస్తావా అని కొంచెం గట్టిగా అడిగాను. బోల్డ్ పెడుతున్న విరాట్ని. అక్కడ విరాట్ని చూసిన కళ్ళు పేలిపోతుంటే, హలో అంత సినిమా లేదమ్మా, ఇదేం మన ఇల్లు కాదు, మనిషికి ఒక రూమ్ ఇవ్వడానికి బంధువులందరూ ఉన్నారు, ఇద్దరికి కలిపి ఒకే రూమ్ ఇచ్చారు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా అన్నాడు. శారీ చేంజ్ చేసుకుని డ్రెస్ వేసుకోవడం నీ పని, ఈ సూట్ తీసేసి హ్యాపీగా ఫార్మల్స్లోకి చేంజ్ అవ్వడం నా పని, సో నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అని చెప్పాడు. అతను చెప్పిన విధానానికి నా గుడ్లు బయటికి వచ్చి నోరు తెరుచుకొని షాక్ అయిపోయాను. ఈ గ్యాప్లో ఎక్కడో పెన్ను పీకేసినట్టున్నా నా పైట జారిపోయింది. పైట జారిపోయిన ప్లేస్లో చేతులు అడ్డు పెట్టుకోకుండా నోరు తెరిచి మరీ అతన్ని చూస్తున్నాను. ఏంటబ్బా ఏదో నా బాడీలో తెలియని ఫీలింగ్ జరుగుతుంది అని అనుకుంటున్నా తప్ప నేనేం చేయలేకపోయాను. నోరు వదిలేసి మరీ అతన్ని చూస్తున్నాను తప్ప. అప్పుడు ఆ విరాట్ గారు దగ్గరికి వచ్చి జారిన పైటను నా చుట్టూ తిప్పి మెంటల్ కట్టుకోవడం మాత్రమే రాదనుకుంటే ఎలా విప్పాలో కూడా తెలియదు అన్నాడు. అప్పుడు నోరు కాస్త మూసేసి కళ్ళు కాస్త కిందికి దింపి చూసుకున్నాను. ఇతను దగ్గరుంటే నాకు మైండ్ పనిచేయదా? ఎందుకయ్యా నాకు ఇలాంటి శిక్షలు పెట్టాం అనుకుంటున్న వేళ ఇంకా దగ్గరికి వచ్చి చెవిలో పర్వాలేదులే, విప్పే సంగతి నేను చూసుకుంటాను, కట్టుకునే సంగతి మాత్రం నువ్వు చూసుకో అన్నాడు. అంతే, మరోసారి షాక్. ఈసారి కనురెప్పలు అలా మూసి కొట్టే లోపల నా ముందర నుంచి మాయమైపోయి వాష్రూమ్లో దూరిపోయాడు విరాట్. అతను చెప్పిన దానికి భయపడాలా, నవ్వాలా, సిగ్గుపడాలా నాకైతే తెలియట్లేదు, కానీ నా బుగ్గలు మాత్రం రెడ్ పాయింట్ వేసుకున్నట్టు అనిపించాయి. ఇప్పుడే రాడు కదా అనుకుని తొంగి వాష్రూమ్ డోరు వైపు ముందరికి పడిపోయేలాగా మరీ చూస్తూ వెళ్ళి ఒక డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా. కానీ డౌట్ వచ్చింది. నేను చాలా ఇంటెలిజెంట్ కదా, అందుకే బాత్రూమ్కి బయట నుంచి బోల్ట్ పెట్టేసి హ్యాపీగా డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుని మర్చిపోయి అలాగే బెడ్ మీద పడిపోయాను. ఏమైందో తెలియదు కానీ బూమ్ 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 అని రీలేస్తే నా భుజాన్ని ఎవరో బలంగా కుదుపుతున్నట్టు అనిపించింది. నాకు నిద్ర వస్తుంది అని అంటుంటే ఈసారి నా బుగ్గ తట్టారు. కళ్ళు తెరిచి చూస్తే విరాట్ కనపడ్డాడు. ఇదేంటి మా ఇంట్లో విరాట్ అని పోయినా చుట్టూ చూస్తే అసలు అది నా రూమ్ ఆనవాళ్లే కాదు, అసలు నా రూమే కాదనిపించింది. అప్పుడు మెల్లిగా గుర్తొచ్చింది. ఒకటేమిటంటే మేము బెంగళూరు వచ్చాము సాత్వి వదిన ప్రశాంత్ అనే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వ్రతం కోసం అని తర్వాత గుర్తు రాగానే కాస్త తేలికపడి విరాట్ వైపు చూశాను. నన్నే ఉరుమురిమి చూస్తున్నాడు. అంటూ బిక్కముఖమేస్తే టైం ఎంత అన్నాడు. ఇంతసేపు పడుకున్నానా ఏంట్రా దేవుడా అనుకుని చుట్టూ గడియారం కనిపిస్తుందేమో అని చూస్తే కనిపించలేదు. అతని చేతిని బలవంతంగా దౌర్జన్యంగా లాక్కొని విరాట్ చేతి మీద చూస్తే టైం 5 చూపిస్తుంది. అతని వైపు ఇలా చూశాను, క్షమించవా అన్నట్టు. అంటే మనం 4 గంటలు శుభ్రంగా తొంగున్నామన్నమాట. నా వైపు కొట్టేవాడిలాగా చూస్తున్నాడు. ఏడుపొక్కటే తక్కువ నాకు. సారీ అన్నాను మరోసారి.
ఇలా ఇంకొకరికి ఇంటికి వచ్చినప్పుడు ఎవ్రీ మినిట్ షార్ప్గా ఉండాలని తెలిసి ఉండాలి కదా. వసు, నువ్వు ఇలా నిద్రపోయావు, వాళ్ళేమో లంచ్ కోసం అని చెప్పి ఇంకా సాత్వి వదినకి ఏదో హెల్ప్ కావాలని చెప్పి నన్ను అడుగుతూనే ఉన్నారు. నేనేం చెప్పాలి అన్నాడు విరాట్. అవును కదా, సాత్వి వదిన కోసం నన్ను పంపారు, నేనేం శుభ్రంగా తొంగున్నాను అనుకుంటూ ఇంకోసారి సారీ అన్నాను. సారీ తప్పు చేసినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి సరిదిద్దుకోలేకపోయినా సారీ అని ఒకసారి చెప్తే చాలబ్బా. సర్లే, వ్రతం ఉంది, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పాడు. నువ్వు బయటకు వెళ్ళు నేను అంటుంటే ఇది మాత్రం బాగా గుర్తుంటుంది అన్నాడు. అతని వైపు గుర్రుగా చూస్తూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఈసారి జాగ్రత్తగా డోర్స్ అన్నీ క్లోజ్ చేసి నీట్గా ఎక్కడెక్కడ పెట్టిందో పిన్ను వెతికి వెతికి మరి ఒక్కో పిన్ను తీసి విప్పిన అతి సుకుమారమైన శరీరాన్ని తోముకునేసరికి టైం కాస్త అరగంట పట్టింది. విరాట్ ఉన్నాడేమో అని బయటికి తొంగి తొంగి చూస్తున్న వేళ బెడ్ మీద ఉన్న నా ఫోన్కి మోక్షం వచ్చి టింగ్ టింగ్ అంటూ ఓపెన్ చేస్తే, రూమ్లో నేను లేను, లోపల లాక్ చేసుకో, నువ్వు బయటికి వచ్చిన వరకు ఉందామని ఉన్నాను, అయిపోగానే నేను బయటికి వెళ్ళిపోయాను, సో ఎదవ పిట్ట కంగారు పడకుండా ఫాస్ట్గా రెడీ అయ్యేసి రా అని చెప్పాడన్నమాట. సో ఎలాగో నా మోకాలు తెలివి మా ఆయనకి తెలుసు కాబట్టి విండోస్, బాల్కనీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు మనకు ఒక పెద్ద టాస్క్ వచ్చి పడిందబ్బా. ఏది సెలెక్ట్ చేసుకుని వేసుకోవాలా అంటూ ఏదో అలవాట్లాగా వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే ఇదే మన ఇల్లా, నా బట్టలు గుట్టలు గుట్టలు ఉండడం, తొక్కలో ఉండేది ఒక బ్యాగ్, అది కూడా మా సునీత పెట్టింది. సరేలే, మా అమ్మ మరీ అంత కిరాతకమైనదేమీ కాదు, తన కూతురు టాలెంట్ ఏందో తనకు తెలుసు. సో ఓ 2 లెహంగాలు, ఓ 2 నైట్ డ్రెస్లు, ఓ 2 టాప్ లెగ్గిన్లు పెట్టింది అనుకుని ఓపెన్ చేశాను. హార్ట్ పాతాళంలోకి ట్రాన్స్ఫర్ అయింది. మా సునీతకి ఫోన్ చేద్దామనుకొని మా అనుకుంటూ కాల్ చేస్తే మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు అని కస్టమర్ వాళ్ళు. మా అమ్మ మొత్తం ప్రీ ప్లాన్డ్గా చేసిందని ఫిక్స్ అయిపోయి, సరే పండు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ నీ బుర్రను బాగా అరగదీయాలనుకుంటూ ఒక పక్క చీర, ఇంకో పక్క డ్రెస్ 2 పక్క పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చీర కట్టేసుకుంటే రేపు హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేస్తూ డ్రెస్లో ఫుల్ కంఫర్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదే ఇప్పుడు డ్రెస్ వేసుకుంటే రేపు జర్నీలో శారీ కట్టాలి, పైగా బంధువులందరూ ఉన్నారు. డ్రెస్ కట్టుకుంటే ఈ పిల్లకి ఏం మాయరోగం వచ్చింది, చక్కగా లంగావని వేసుకోవచ్చు కదా అని అంటారు. సో పండు, థింక్, ఏదైతే అదైంది. చీర కట్టుకొని మైండ్ ఒక పక్క చెప్తున్నా కూడా నాలోని సత్యచంద్రుడి కజిన్ సిస్టర్ అయిన అంతరాత్మ, వసే మెంటల్దానా, నీకు చీర కట్టుకోవడం రాదు కదా, ఏం చేస్తావా అని అంది. అవును, చెప్పడం మర్చిపోయాను, ఈసారి మా మమ్మీ ఫస్ట్ ఇయర్లో ఆప్రాన్ చూస్ కోసం వెళ్ళినప్పుడు స్పెషల్గా తీసుకుందని చెప్పాను కదా, అదన్నమాట. అయినా దాని మీదికి ఏదో సింపుల్ వర్క్ ఈజీ బ్లౌజ్ కుట్టించి దీనికోసం ఇంత హంగామా చేసిందా మా సునీత. మరీ పెళ్లిలో కట్టుకోమని చెప్పినట్టు గుర్తు, ఇప్పుడు ఎందుకు పెట్టిందబ్బా అనుకుంటూ డ్రెస్ అండ్ శారీ 2 బెడ్ మీద పక్కపక్కన పెట్టి తింకుతున్నా ఏది వేసుకోవాలా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.